అందరికీ నమస్కారం. ఈరోజు దీక్ష మూవీ గురించి మాట్లాడడానికి ఈరోజు మా దీక్ష మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన మా జేవిఆర్ గారు, మా దీక్ష మూవీ హీరో కిరణ్ కుమార్ గారు, అలాగే దీక్షలో ఒక వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన తులసి, అలాగే ఇంకొక క్యారెక్టర్ చేసిన మా అనుష, అలాగే మా ప్రింట్ మీడియాకు అందరికీ నమస్కారాలు. దీక్ష మూవీ స్టార్ట్ చేసి దాదాపు 3 months అయిపోయింది. సినిమా మొత్తం కంప్లీట్ అయింది, రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయింది. నిన్ననే గ్రాఫిక్ వర్క్ అంతా స్టార్ట్ చేసినాము. ఎఫెక్ట్స్ కానీ ఇవి కానీ చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మా కిరణ్ 1 minute డైలాగ్, ఒకటి మంచి డైలాగ్, దానికోసమే చాలాసేపు టైం తీసుకొని మా మ్యూజిక్ డైరెక్టర్ గారు రీ రికార్డింగ్ కానీ దానికి ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా చేయడం జరిగింది. ఆయన భీముడి గెటప్లో క్యారెక్టర్ ఉంటుంది, చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా సినిమాలో చూస్తుంటే మాత్రం చాలా చాలా హైలైట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆయన చెప్పే విధానము, నడిచే విధానం, తర్వాత ఫైట్ చాలా పెద్ద హైలైట్ అవుతుంది సినిమాకి. నిజంగా హీరో కిరణ్ గారు, నిజంగా ఆల్ ద బెస్ట్ బైసాబ్, నీకు చాలా బాగా చేసావు. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా నీకు మంచి పేరు వస్తుంది, దాంతోపాటు గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్గా చేసిన విధానం చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా మా కిరణ్కి పెద్ద పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి తోడు సాంగ్, ఒక వర్షం సాంగ్ కూడా చాలా బాగా చేశాడు. సాంగ్లో కిరణ్ అలాగే అలక్య అని ఇద్దరు బాగా చేశారు, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ని మధుప్రియ గారు పాడారు, చాలా అద్భుతంగా ఉంది. మంచి లవ్ సాంగ్ అది. అది మా ఇంజనీరింగ్ కాలేజ్, సదాశివరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేయడం జరిగింది వర్షంలో. మేము చేస్తుంటే, సినిమా చేస్తుంటే నిజంగా వర్షం వచ్చింది, ఆ వర్షంలోనే చేశారు. అనుకోకుండా వర్షం రావడం జరిగింది. చాలా బాగా హైలైట్గా ఉంది ఆ సాంగ్. డెఫినెట్గా ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. అలాగే మా జేవిఆర్ గారు, అందరూ చూసిన వాళ్ళు డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కానీ అందరూ మళ్ళొక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. జేవిఆర్ గారు చాలా బాగుంటుంది క్యారెక్టరు, మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ కానీ కామెడీతో కూడుకున్న క్యారెక్టరు చాలా అందంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా వారి క్యారెక్టర్ కూడా సినిమాకు మంచి హైలైట్ అవుతుంది. మా జేవిఆర్ గారికి డెఫినెట్ మంచి రెగ్యులర్ క్యారెక్టర్లు వస్తాయి ఈ సినిమా తర్వాత. ఆయన అంటే భగ్న ప్రేమికుడు అన్నట్టు సినిమాలో హీరోయిన్ ప్రిన్సిపల్గా హీరోయిన్ గారిని ప్రేమించే క్యారెక్టర్ చాలా బాగుంటుంది, మంచి కామెడీ, చాలా బాగా చేశారు కూడా. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా మా జేవిఆర్ గారికి మంచి పేరు వస్తుంది, రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత ఎక్కడికో పోవాలి మా జేవిఆర్, రెగ్యులర్గా సినిమాలు చేయాలి. నెక్స్ట్ మా సినిమాలో కూడా వీరు జేవిఆర్ గారు చేస్తున్నారు, మా కిరణ్ గారు చేస్తున్నారు. ఏదో ఉమెన్స్ కబడ్డీలో వాళ్ళని చేయబోతున్నాం త్వరలో, అది కూడా ప్రారంభించబోతాం. ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం. తప్పకుండా ఈ విజయం అందరికీ దక్కుతుంది. అలాగే ఇంకొక మా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేసింది మా తులసి, చాలా బాగా చేసింది అమ్మాయి. ఫస్ట్ టైం చేసింది కానీ మంచి, అంటే సింగిల్ టేక్లో డైలాగులు చెప్తూ మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమాలో అయితే చాలా అందంగా కనబడుతుంది అమ్మాయి, ఇక్కడ బయట ఉన్నదానికంటే అందంగా ఉంది ఇంకా. అలాగే మా అనుష కూడా చాలా బాగా చేసింది. హీరో హీరోయిన్ కాంబినేషన్లో వీళ్ళు మంచి క్యారెక్టర్లు చేశారు. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వచ్చి మాకు, మా అశోక్ గారికి మంచి డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్ గారికి. నేను ప్లస్ అశోక్ గారు ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాం దీనికి. డెఫినెట్గా నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, మా అశోక్ కూడా, అశోక్ కుమార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మాకు డబ్బులు వచ్చి ఇంకా మళ్ళీ అన్ని సినిమాలు చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.